పొగ త్రాగటం క్యాన్సర్ కారకం. పొగ త్రాగటం ప్రాణాంతకం. స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఆల్కహాల్ కన్సంప్షన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మేము స్టార్ట్ చేయొచ్చుగా. ఆ రోజు జరిగింది ఈ రోజు అనుకున్నా కూడా నేను చాలా నర్వస్ అయిపోతున్నా. హే, ఇట్స్ ఓకేరా, నాకేం కాలేదు కదా. ఆ రోజు డిసెంబర్ లాస్ట్ అనుకుంటా. డిసెంబర్ 18 ఆఫ్టర్నూన్ 12 PM. అవును, కరెక్ట్. నేను యూజువల్గా ఆఫీస్కి బైక్లోనే వెళ్తాను, కానీ ఆ రోజే నా బైక్ పంచర్ అయింది. నేను ఆఫీస్ బస్లో వెళ్ళాను. ఇన్ఫాక్ట్ క్లైమేట్ కూడా కాస్త రొమాంటిక్ గానే ఉంది. టూ అవర్స్ తర్వాత ఎమర్జెన్సీ వార్డులో కళ్ళు తెరిచి చూసేసరికి మేడం డోర్ దగ్గర ఏడుస్తూ కూర్చున్నారు. ఏడ్చాను. ఇలాగే స్టార్ట్ అయిందండి మా యొక్క లవ్ స్టోరీ. దీన్నే తలరాత అంటారేమో. Check the mic, make sure it sound right, boy. What you wanna do, baby? It's on you. Coming through. Met her in my dreams, she was my queen. A castle in the mountaintops, rivers and streams. Fucking sunlight from the sky in my pocket. Give it to you later on in the form of a locket. It's just another fact of life for me, really. What's going on? నేను సార్ కోసం సార్కి నచ్చిన వైఫ్గా ఉండబోతున్నాను. మరి సార్ నా కోసం ఏం చేయబోతున్నారు? ఏవైనా చేస్తాను. అఫ్ కోర్స్, నువ్వు ఏది అడిగినా చేస్తాను. నిజంగా? నేనేది అడిగితే అది చేస్తావా? ఎస్. చాలా డబ్బు. చాలా డబ్బా? అవును, డబ్బులుంటేనేగా మనం ఇల్లు కొనుక్కునేది. ఇల్లు కొనుక్కుంటేనేగా మనం సెటిల్ అయ్యేది. నిజంగానా? కళ్ళలో
కళ్ళలో నీ చూసా నా జగమే పాటలో నీ పాటలో నీ విన్నా నా రాగమే అది ఒక సుందర మార్పు అంతకన్నా లేదు అద్భుతమే రీ పగలై మారే వెలుగేదలో కూర్చెను కళ్ళలో నీ కళ్ళలో చీకటిలో దీపమై తనువులోన ప్రాణమై తీయలైన ఒక కలవై చూసేను నీ మోమునే రవివర్మ చిత్రమై ఆత్రేయ గీతమై స్వర్గలోక ద్వారమై కోరుకున్న నీ వలపే మౌన రాగం ప్రేమే ఈ భూమిక పడు ప్రేమే రెక్కలు వచ్చి ఎగురు చుక్కలు తాకే ప్రేమ కదా ఇరువురం ఒకే ప్రాణం ఓ కళ్ళలో నీ కళ్ళలో నీ చూసా నా జగమే పాటలో నీ పాటలో నీ విన్నా నా రాగమై కడలిలా నీ వస్తే అలలాగానే వస్తా రేహిలా నీ వస్తే పొన్నమిలానే వస్తా సంగీతమై నీ వస్తే గీతమై నీ చేరుత తెలుగులా నీ వస్తే తేనెని నీ తినిపిస్తా మౌన మొహన చేరి మనం కోరి కోరి కలిసి గాలి కూడా మధ్యలో దరి చేరక సుఖిదా ఇరువురం ఒకే ప్రాణం కళ్ళలో నీ కళ్ళలో నీ చూసా నా జగమే పాటలో నీ పాటలో నీ విన్నా నా రాగమై అమ్మా నాతో ఒక్క మాటనే చెప్పాలి కదమ్మా ల్యాండ్ అమ్మేశామని. సరే వదిలే. అరే సుందర్ మామ రే, అర్జెంట్గా ఒక 5 lakhs క్యాష్ కావాలరా. బాబాయ్ నేనే బాబాయ్, కార్తిక్ని. చెప్పరా? బాగున్నారా? పిన్ని బాగుందా? బాగుందిరా. చెల్లి ఏంట్రా అందరినీ ప్రేమగా అడుగుతున్నావు, ఏమైంది? ఏంటి బాబాయ్ అలా అంటారు? సరే విషయం ఏంటో చెప్పు. ఏం లేదు, బ్యాంకులో నాకు ఒక షూరిటీ సైన్ చేయాలి. హలో 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 బ్యాంక్ ఆఫ్ అండమాన్ సార్, నేను కార్తిక్ని. ఒక హోమ్ లోన్ గురించి మీతో మాట్లాడాలి సార్. 1 2 3 సర్ప్రైజ్! హే ఓ మై గుడ్నెస్, దివ్య ఎలా ఉంది? చాలా బాగుంది. నా దగ్గరున్న డబ్బంతా ఉడ్చి నీకోసం ఇల్లు కొన్నాను. ఓ, దివ్య ఇదే మనం కలిసి ఉండిపోయే ఇల్లు, నీ ఇల్లు. వన్ వీక్లో కనిపెట్టేస్తానని చెప్పావు. ఇలా లేట్ చేయకురా. ఈ విషయాన్ని లైట్గా తీసుకోకరా. ఇది నా జీవిత సమస్య. చాలా దగ్గరికి చేరుకున్నాను. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తాను. గత 2 నెలలుగా నువ్వు ఇదే చెప్తున్నావురా. నిజంగానే నువ్వు డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతున్నావా లేదా అబద్ధం చెప్తున్నావా? ఇన్ని రోజులు అలాగే కదరా, ఇంకా ఒకే ఒక రోజు నా కోసం వెయిట్ చేయి. ఎప్పుడు చూసినా నాకు తన జ్ఞాపకాలేరా. ఏది చేయాలనిపించట్లేదు. నేను ఇప్పుడు కాస్త బిజీగా ఉన్నాను రా, నాకు కొంచెం టైం ఇవ్వు, ఓకేనా? నాకు కొంచెం టైం ఇవ్వు, ఓకేనా? సరేనా? సరేరా, నీ కాల్ కోసం నేను వెయిట్ చేస్తుంటా.
నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. ఓకే. హలో. హాయ్. హలో సార్, అన్నీ సిద్ధంగా ఉన్నాయి సార్. మేడం ఎంట్రీ అయిన తర్వాత లైట్లు ఆఫ్ చేసి క్యాండిల్ వెలిగించి సర్ప్రైజ్ చేద్దాం. గుడ్, థ్యాంక్ యూ. ఓకే సార్. జస్ట్ 2 minutes. పర్వాలేదు పర్వాలేదు సార్. ఏంటి ఇంకా రావట్లేదు? అసలు నీకు బుద్ధుందా? బుద్ధున్న వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా? నీకు బుద్ధుందా లేదా? నిన్ను నమ్మాను చూడు, నన్ను అనాలి. సారీ సార్, సారీ సార్, సారీ. సారీ, మీకేం కాలేదు? సారీ, నాకేం కాలేదు సార్. ఓకేనా? మీకేం కాలేదుగా? నాకేం కాలేదు సార్. మీ మొబైల్ కాస్త ఇస్తారా? నా మొబైల్ ఛార్జింగ్ లేదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. హలో, 108 అండి. ఇది ఏ ఏరియా? అశోక్ నగర్, రాఘవన్ కాలనీ, 4th స్ట్రీట్. అశోక్ నగర్, రాఘవన్ కాలనీ, 4th స్ట్రీట్. చాలా పెద్ద యాక్సిడెంట్ సార్. సార్ నాకేం కాలేదు కదా సార్? అవును సార్, చాలా ఘోరమైన యాక్సిడెంట్. బాధపడుతున్నాడు సార్. సార్ నా మాట వినండి. బ్యాక్ బోన్ ఇరిగిపోయినట్టుంది సార్. సార్ నాకేం కాలేదు. సార్ ఏమైంది సార్ మీకు? సార్ ఎందుకు ఇలా చేస్తున్నారు? సార్ సార్ చా, పొద్దున్నే ఎవడ ముఖం చూసానేంటో. ఓకే మేడం, క్లియర్ అవుతుంది. హాయ్. హలో సార్, ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి సార్, ఫినిష్ చేసి పిలుస్తాను. ఓకే సార్, నేను వెయిట్ చేస్తాను. ఓకే ఓకే. అమ్మాయి కాస్త అందంగా ఉంటే చాలు, వెంటనే వచ్చి పక్కన కూర్చుంటారు. ఛీ, టైం అవుతుంది. నా అంత అందం ఇంకెవ్వరికీ ఉండదు. ఎవరైనా కొన్నారో చంపేస్తాడు. అందరూ కింద పడుకోండి, 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 పడుకోరా, పడుకో. చా, అసలు ఈరోజు ఏంటో నాకు ఇలా జరుగుతుంది. పడుకోరా, వదలకూడదు. కమాన్, త్వరగా, మేక్ ఇట్ ఫాస్ట్, త్వరగా కానీ ఉండరా. ఎక్స్క్యూజ్ మీ, మీరు పోలీస్ కదండి, ఏదో చేయొచ్చు కదా. చూడండి, నేను ట్రాఫిక్ పోలీస్ని. ఏ ట్రాఫిక్ పోలీస్ అయితే ఏంటి? ట్రైనింగ్ ఇచ్చారు కదా. లేదండి, మాకు దీని గురించి ట్రైనింగ్ ఇవ్వలేదు. డబ్బులు తీసుకున్న వెంటనే వాళ్ళు వెళ్ళిపోతారు. మీరేం భయపడకండి. ఏం చేస్తున్నావు? నేనేం చేయట్లేదు మేడం. అయ్యో 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 అబ్బా. అయ్యో నాన్న, నన్ను ఎలా చెప్పమంటావు ఇక్కడ జరిగిందాన్ని? దాన్ని తలుచుకుంటేనే వామ్మో. కాస్త ఆగండి మేడం. సో దొంగతనం జరిగినప్పుడు ఈవిడ దగ్గర మీరు తప్పుగా ప్రవర్తించారన్నమాట, అవునా? సార్ అలా ఏం జరగలేదు సార్, ఇది ఓన్లీ మిస్అండర్స్టాండింగ్. ఎందుకు చెప్పవాలా? చేసిందంతా చేసి మిస్అండర్స్టాండింగ్ అని నా దగ్గరకు వచ్చి ఉస్సు ఉస్సు అని ఊపిరదలేదా?
ఏమండి ఊపిరి వదలటం కూడా తప్పేనా? ఇక్కడ నీలా ఎవరు చేయలేదు కదా. అది కాదండి, మీకు ధైర్యం చెప్పడానికి చేశాను. ధైర్యం చెప్పాలనుకున్నావా లేక నన్నే? సార్, వీడు నా మీద పడి నొక్కిన నొక్కుడికి నాకిప్పుడు కూడా ఊపిరి ఆడట్లేదు సార్. సార్, ఇవి చెప్తుందంత అబద్ధం సార్. చూద్దాం ఎవిడెన్స్ ఏం చెప్తుందో. అవును, మీరు ఎందుకని బ్యాంక్ వచ్చారు చెప్పండి. సార్, మ్యారేజ్ అయ్యాక కొత్తిల్లు కొనుక్కుని లోన్ తీసుకున్నాను సార్, దానికోసమని వచ్చాను. ఓ, నిశ్చయం అయిపోయిందన్నమాట. అయితే ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ చెప్పు. సార్, తన ఫోన్ కొద్ది రోజులుగా స్విచ్ ఆఫ్గా ఉంది. తను కనపడటం లేదు సార్. మరైతే పారిపోకుండా ఎలా ఉంటుంది సార్ ఎలాంటోడు పక్కనుంటే? సార్, అలాంటిదేం కాదమ్మా. ఏంటి అమ్మనా? నేను నిన్ననే కాలేజ్ లో అప్లికేషన్ వేసి వచ్చాను. మా అమ్మగారికి కూడా నీ ఏజే ఉంటుంది తెలుసుకో. సార్, వీడు మాట్లాడుతుంటే నాకు అలా కాలుతుంది సార్. నా వల్ల కట్టలేదు, నా వల్ల కావట్లేదు. మేడం 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 ఒక్క నిమిషం. ఏయ్, చదువుకున్న మాడివేగా, సిగ్గులేదు? రేయ్, ఈ తప్పు మాత్రం కన్ఫర్మ్ అయిందనుకో, దీనికి నీకు ఏ శిక్ష పడుతుందో తెలుసా? సార్, ప్రామిస్గా చెప్తున్నాను సార్, ఈ విషయంలో నేను అలా ఆలోచించలేదు సార్. ఏంటి ఆలోచించి చూస్తే ఏంటి తప్పు అంటున్నా? సార్, మీరా విధంగా నా గురించి ఆలోచించారా? రేయ్, సార్ ఒక్క నిమిషం సార్. వీళ్ళు మాట్లాడిందంతా నేను విన్నాను సార్. నిజమేంటో నేను చెప్తాను సార్. చెప్పు. ఈ మేడం చెప్పిన విధంగా ఇక్కడ ఏం జరగలేదు సార్. సార్, మేడం చెప్పేది నిజం సార్, నమ్మండి సార్. సో ఇతను ఈవిడ్ని పొరపాటున కూడా ఈవిడ్ని ముట్టుకోలేదన్నమాట. సార్, డోంట్ కాల్ మీ ఆవిడ ఈవిడ. ఐఎమ్ నాట్ దట్ ఓల్డ్. సో మీరు చెప్పేది నేను నమ్ముతున్నాను. వేర్ ఈస్ మై హ్యాండ్ బ్యాగ్? వేస్ట్ ఆఫ్ టైం. షట్. దున్నే గొంతు కోయడానికి వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ. హలో. థ్యాంక్ యూ సో మచ్ మేడం. దీనికి ఎందుకు సార్ థ్యాంక్స్? నేనేం చూశానో అదే చెప్పాను. మీరు కానీ చెప్పకపోయి ఉంటే అయిపోయేవాడిని. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇట్స్ ఓకే, బాయ్. బాయ్. ఏంటి భయపడ్డావా? ఎవరే అతను? నీ రాకుమారుడా? అది చాలా పెద్ద కథ. సరే, నైట్ డిన్నర్ కి బయటకు వెళ్దామా? నువ్వు ట్రీట్ ఇస్తానంటే చెప్పు, నా సంగతి నీకు తెలుసు కదా. నో ప్రాబ్లం. ఈవినింగ్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, లైట్ గా కలెక్షన్ చేసుకుంటా. ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొస్తా, నువ్వు హోటల్కి వెళ్ళిపో. అది సరేనే, ఎందుకలా మూతి ముడుచుకున్నావు? నీకేంటే, న్యూలీ మ్యారీడ్, లైఫ్ ఎంతో జాలీగా ఉంది. ఇప్పుడు ఏమంటావే? ఉన్నదానికి ఒకడంటే లేనిదానికి పోయినోడు గురించి దిగులు పడకే, వాణ్ణి చేసుకోలేదని సంతోషించు. కొత్తగా చూసుకుందాం. అదే చేస్తున్నాను. ఎవరు ఇప్పుడు వెళ్ళాడే ఆ జెంటిల్మెనేనా? హలో. వచ్చేసాను రా. ఈరోజంత వర్స్ట్ డే నా జీవితంలో చూడలేదురా. ఏం చెప్పనురా, అర్జెన్సీలో బాత్రూమ్ లైట్ కూడా ఆపలేదు. సరే, రెస్టారెంట్ని క్లోజ్ చేసేటప్పుడు నాకేం చెప్పక్కర్లేదు. ఈ నీ దగ్గరే ఉంచుకో, రేపు చూసుకుందాం. గుడ్ నైట్, బాయ్. సుమారు మధ్యాహ్నం 1 గంటకు అశోక్ నగర్లో ఉన్న బ్యాంకాక్ అండమాన్ బ్యాంకులో దొంగతనం జరిగింది. ముసుగు వేసుకొచ్చిన 4 దొంగలు తుపాకీతో బెదిరించి అందర్నీ కట్టిపడేసి డబ్బు మరియు నగలు దోచుకుని వెళ్ళిపోయారట. దీని గురించి బ్యాంక్ మేనేజర్ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్కి. హలో. సార్, చెప్పండి సార్. నేనే సార్. ఓ, కాల్ ట్యాక్సీ డ్రైవరా? అప్పుడే నేను 2000 ఇచ్చాను కదా. ఇదంతా టూ మచ్ సార్. ఎందుకని సార్ ఎంఆర్ఐ స్కాన్ తీశారు? మీకు అసలు దెబ్బలు తగలలేదు కదా. ఈ విధంగా మోసం చేయకూడదు సార్. కావాలంటే మీకు ఇంకో 2000 ఇస్తాను సార్. సార్, ఇలా మోసం చేయడానికి బండి నడుపుతున్నట్టున్నారు. 10,000 కావాలంట. హలో. ఫైనల్గా 5,000 ఇస్తాను. ఏ శేఖర్,
దివ్య దొరికిందా? ఏమంటున్నావురా? తను ఎక్కడుందిరా? రే కాస్త గట్టిగా మాట్లాడరా, వినపడట్లేదు. హే హే డార్లింగ్, ఈసారి ఖచ్చితంగా డైమండ్ నెక్లెస్ కొనిస్తానే. హే కమాన్ కమాన్, వేర్ ఆర్ యు గోయింగ్? సారీ 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 మ్యామ్. పద వెళ్దాం. లవర్స్ కి మాత్రం కళ్ళే కనిపించావు. ఎప్పుడు ఇలాగే ప్రవర్తిస్తుంటారు. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ. ఈ రింగు నా హార్ట్ ఎప్పుడూ నీతోనే ఉంటుంది. ష్యూర్. ఓకేనా? ఇక నువ్వు నాకు అక్కర్లేదు. బాగుందమ్మా డిజైన్, చాలా బాగా చేశారు. అవును సార్. చాలా బాగా చేశారమ్మా, కానీ ఇది ఒరిజినల్ డైమండ్ కాదు. ఏంటి? ఒరిజినల్ కాదా? కాదమ్మా. నీ లవ్ లాగే ఈ ఉంగరం కూడా అబద్ధమని తెలుసుకోలేకపోయాను. సారీ సారీ సారీ, ఐఎమ్ వెరీ సారీ రా. రేయ్, ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? 1 అవర్ పైన అయిందిరా. అది సరే, దివ్య ఇదిరా. రేయ్, నువ్వే కదా చెప్పావు తను నీతో ఉందని. తనకు నిన్ను చూడాలని లేదురా. తను చెప్తే మాత్రం నువ్వు తను తీసుకొచ్చి ఉండాల్సిందిరా. ఒరే కార్తీక్, చా, తనని మర్చిపోరా. ఏమంటున్నావురా? అవునరా, తనకు మ్యారేజ్ అవ్వబోతుంది, విదేశాల్లోకి వెళ్ళి సెటిల్ అవబోతా ఉంది. నా గురించి నీకు తెలుసుగా, నేను చెప్తే కరెక్ట్గా ఉంటుంది. తనని మర్చిపోరా, ఓకే? సార్ సూప్ సార్. సూపర్ జీ, సూపర్ జీ. థ్యాంక్ యూ. ఇది వర్కౌట్ అయ్యేలా లేదు, దీన్ని బయటికి తీసేద్దాంలే. రే తీసుకో, లవ్ టానిక్. ఇది తాగు, బాగా నిద్రొస్తుంది. 2 రోజుల్లో అన్నీ సెట్ అయిపోతాయి, ఓకే? రే, అసలు రీజన్ ఏం చెప్పిందిరా? ఏం లేదు, నువ్వు నచ్చలేదట. సరే వదిలేరా, కనీసం చివరిసారిగా ఒక్కసారైనా తను మీట్ అవచ్చా? మూర్ఖుళ్ళ మాట్లాడకరా. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా తన ప్రవర్తన బాగాలేదని. మర్చిపోరా. సరే వదిలేరా. ఇప్పుడు చెప్పరా. నీకు అమ్మాయిని నేను చూస్తాను, ఓకేనా? ఈ సిఐడి శేఖర్ ఒక్కసారి చెప్తాడరా. జాలిగా మందు కొట్టి పడుకోరా, ఓకే? నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను, ఓకే? ఏమైంది? మనం ఎక్కడికి వెళ్ళినా ఈవిడ ఎదురవుతుంది. టైం అవుతుంది, ఇంకేంటి తను రావట్లేదు. పోలీస్ పర్స్ని పిక్ పాకెట్ చేస్తారా? హే ప్రియా, ఎక్కడున్నావే? ఇంట్లోనే ఉన్నాను, ఇంకెక్కడ ఉంటాను? ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని అయిపోయాయివే. నువ్వు వస్తే బిల్ పే చేసి వెళ్ళు. ఓ అవును కదా, నా పార్టీ అన్నాను కదా. ఈ రోజు రాలేననుకుంటానే. ఏ నువ్వు వస్తే నేను బిల్ పే చేయగలను. సరే ఆగు, చూస్తాను. అయ్యో, నువ్వేంటి ఇలా అంటున్నావు? నా దగ్గర అసలు మనీ లేవే. హే సారీ డేజీ, నేను అస్సలు రాలేననుకుంటాను. ఇంటికి రిలేటివ్స్ వచ్చారు. పిన్ని పిలిచారా? ఇదిగో వచ్చేస్తున్నాను. వెళ్ళి ఎంజాయ్ చేయి. ఇందుకనే పెళ్ళైన వాళ్ళని నమ్మొద్దనేది. మునక్కాయ పులుసు అనుకుంటా ఇంట్లో. కానీ థ్యాంక్ యూ. ఏంటిది, వీడి వాష్రూమ్కి వెళ్ళి ఇంకా రాలేదు? హలో, ఒరేయ్, ఇంకా బాతులు ఏం చేస్తున్నారా? నువ్వు వెళ్ళిపోరా, నాకు అర్జెంటుగా పడి బయటకు వచ్చేసాను రా. రేయ్,
ఇలా చెప్పకుండా వెళ్ళిపోయావే? నేనేం చేయను? నేను పర్స్ కూడా తీసుకురాలేదు. రేపు ఇస్తానని చెప్పి సెల్ ఫోన్ అక్కడ పెట్టేసి వచ్చేసారా? రే, ఏం మాట్లాడుతున్నావురా? ఒరే, నేను నిజమే చెప్తున్నాను రా. ఒక ముఖ్యమైన పని మీద బయటకు వచ్చాను రా. విఐపితో మీటింగ్ లో ఉన్నాను రా, అర్థం చేసుకోరా. వీడిని నమ్ముకుని వచ్చానుగా, నన్ను నేను అనుకోవాలి. ఏం చేయాలో అర్థం కావడం లేదే. ఏం చేద్దాం? ఆలోచించు డేసీ, ఆలోచించు. ఈవిడి చేత బిల్లు పే చేయించాల్సిందే. అతని చేత బిల్ పే చేయాల్సిందే. హాయ్ అండి. హాయ్. మనం మళ్ళీ ఇలా మీట్ అవుతామని అనుకోలేదు. ఇక్కడ కూర్చోవచ్చా? కూర్చోండి. మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ. మీరు ఒంటరిగా వచ్చారా? లేదు, నా ఫ్రెండ్ వస్తానంది. ఒక చిన్న అర్జెంట్ వర్క్ ఉండి రాలేకపోయింది. ఓ, ఓకే. మీకు ఏదైనా ఆర్డర్ చేయమంటారా? వద్దండి, నేను తినేశాను. యాక్చువల్గా మీరు యూనిఫామ్లో కన్నా ఈ డ్రెస్లోనే చాలా క్యూట్గా ఉన్నారు. అలాగని యూనిఫామ్లో బాలేదని కాదు. నాకు ఒక చిన్న పని ఉంది. మనం ఇంకొక రోజు మీట్ అవుతామా? యా, ష్యూర్ అండి. వెల్కమ్ సార్. బిల్. 2 బిల్లుల్ని ఒకే బిల్లుగా కల్పించమంటారు సార్? ఎస్ సార్, ప్లీజ్. యా, ఓకే. టోటల్ 950 రూపీస్. 950యా? ఎవరు బిల్ పే చేస్తారు సార్? ఎక్స్క్యూజ్ మీ. ఓకే. ఒక్క నిమిషం. నేను నెక్స్ట్ టైం బిల్ పే చేయనా? ఈసారి పే చేయండి. యాక్చువల్గా పర్స్ ఇంట్లో మర్చిపోయి వచ్చానండి. నా పర్స్ కూడా వస్తున్న దారిలోనే మిస్ అయింది. ఏమంటున్నారు మీరు? అవును సార్, వస్తున్న దారిలో ఎవరో నా పర్స్ కొట్టేశారు. కావాలంటే ఈ రింగ్ నిద్దామా? ఏంటి మేడం ఇది? సార్ రేపు డబ్బులు ఇచ్చి ఈ రింగ్ని రిటర్న్ తీసుకుంటారు, ఓకేనా? ఓకే. ఎస్ సార్, డబ్బులు ఇచ్చి నేను తీసుకుంటాను. మా అమ్మగారు కొనిచ్చారు సార్. ఒరిజినల్ సార్. యాక్చువల్గా తిను పోలీస్ డిపార్ట్మెంటే. కావాలంటే ఐడి కార్డ్ చూడండి. ఇట్స్ ఓకే. రేపు బిల్లు పే చేసేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. ఐమ్ రియల్లీ సారీ అండి. నేను కూడా సారీ చెప్పాలండి. ఓకే, మీ ఇల్లు ఎక్కడుంది? వేలుచేరి. ఓ, అంత దూరం వెళ్ళాలా? మరైతే నేను ఆ రింగుని ఎక్కడికి తీసుకొచ్చి ఇవ్వాలి? అదేం పెద్ద ప్రాబ్లం కాదులే. రేపు సేమ్ టైం ఇక్కడికి వచ్చేస్తాను, మీరు తెచ్చిస్తారా? ఓకే. బాయ్, వస్తాను. బాయ్. ఒక్క నిమిషం. హే, స్టాప్. ఫ్లైట్లో వెళ్తున్నట్టే వెళ్తారు. పర్వాలేదులేండి. మొబైల్ తడిచిపోయింది అనుకుంటా. దేనికైనా మంచిది మొబైల్ బ్యాటరీ తీయండి. మొబైల్ సేఫ్గానే ఉందండి, నేను చూసుకుంటాను. మీరు బయలుదేరండి. ఒక్క నిమిషం. ఏమండి, మీరు తప్పుగా అనుకోకపోతే మా ఇల్లు పక్కనే ఉంది, వచ్చి వాష్ చేసుకుని వెళ్ళిపోవచ్చుగా. ఏంటి? ఫుల్గా డ్రైనేజ్ వాటర్ కదండి. అది కాకుండా మీరు ఒంటరిగా వెళ్ళాలి, పైగా క్యాష్ కూడా లేదు. అదే పర్స్ కూడా మిస్ చేసుకున్నారు కదా. మా ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి వెళ్ళండి. రండి. ఓకే, రండి వెళ్దాం. సో చివరిగా టెక్స్ట్ మెసేజ్ చేశారా అంతే. ఆ తర్వాత ఫోన్ కాల్స్ కానీ ఈమెయిల్స్ కానీ ఏవి లేవు. కానీ మీరు మాత్రం మళ్ళీ ఆవిడ తిరిగి వస్తుందని వెయిట్ చేస్తున్నారు కదా.
అంతేకాకుండా అప్పులు ఒక ఇల్లు కొనుక్కున్నారనమాట. అవునండి, తాజ్మహల్ తర్వాత దివ్య కోసం ఆ ఇల్లు. ఏం అర్థం కావట్లేదండి. కానీ ఈ కాలంలో కూడా ప్రేమలో ఇంత సిన్సియారిటీగా ఉంటారని ఎప్పుడు అనుకోలేదు. ఆ తర్వాత మీరెక్కడ వర్క్ చేస్తున్నారు? నాకు స్మాల్ ఆర్గానిక్ టీ స్టాల్ ఉందండి. ఓ, నేను హెర్బల్ ఆర్గానిక్ లాంటి టీలు తాగుతానండి. ఓ, ఏ టీ అంటే మీకు చాలా ఇష్టం? నాకు గ్రీన్ టీ విత్ లెమన్ అండ్ హనీ అండ్ లెమన్ గ్లాస్ టీ అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా అది మనకి చాలా మంచిదే. ఇంతకీ మీ గురించి ఏం చెప్పలేదే? మాది మధురై పక్కన చిన్న గ్రామం. ఓకే. చదువుకుంది బీకామ్. నేను ఎంబీఏ చదువుతున్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. అప్పుడు ఆయన పోలీస్. సో అదే ఈ వర్క్. నాకు ఒక తమ్ముడు ఒక చెల్లె, ఇద్దరు చదువుకుంటున్నారు. అది సరే, ఇంత పెద్ద బ్యాగ్ వేసుకున్నారు, ఇందులో ఏముంది? అదేం లేదండి, యూనిఫామ్ వాషింగ్కి ఇద్దామని తీసుకెళ్తున్నాను. ఇవ్వండి, సైకిల్ మీద పెడతాను. వద్దు, పర్లేదు, ఇట్స్ ఓకే. ఓకే. ఇంతకీ మీ పేరేంటో చెప్పలేదే? కార్తీక్ అండి. సో నా పేరేంటో అడగరా? మీ పేరేంటండి? డేసీ. ఓ, నైస్ నేమ్. థ్యాంక్ యూ. రండి. మర్చిపోయాను, లైట్స్ కూడా ఆఫ్ చేయకుండా వచ్చేసాను. బ్యాచులర్ ఇల్లు కదా, ఇలాగే ఉంటుంది, ఏమనుకోకండి. ఎవరిల్లైనా ఇలాగే ఉంటుంది. ఇంటీరియర్స్ చాలా బాగున్నాయి. నైస్. థ్యాంక్స్ అండి. ఫోటోగ్రాఫ్స్ ఎక్కువగా ఉన్నాయే. అవన్నీ నేను తీసినవేనండి. వావ్, ప్రొఫెషనల్గా ఉంది. థ్యాంక్ యూ. యాక్చువల్గా బతకడానికి ఆ టీ షాప్, చదివింది ఫోటోగ్రఫీనే. ఫ్రీగా ఉన్నప్పుడల్లా కెమెరా తీసుకుని వెళ్ళిపోతుంటాను. ఇప్పుడు అది కూడా తగ్గిపోయిందిలేండి. సూపర్, నిజంగా ఫోటోగ్రాఫ్స్ చాలా బాగున్నాయి. ఈవిడే ఆవిడ? ఆగండి, నేను మీకు టవల్ తీసుకొస్తాను. నిజంగా నేను అన్లక్కీ. రూమ్లో దివ్య డ్రెస్సెస్ ఉన్నాయి. మీరు ఫ్రెష్ అయ్యాక మీకు ఏది సూట్ అవుతుందో ఆ డ్రెస్ తీసి వేసుకోండి. సారీ, మీకు ఇబ్బంది కలిగిస్తున్నాను. అయ్యో, అలాంటిదేం లేదండి. ఇదేంటి, ఎన్ని బ్యాగ్స్? అన్నీ దివ్యవే, తీసుకెళ్తానని చెప్పింది. అదే తనకి మ్యారేజ్ అవ్వబోతుంది కదా. మీరు వద్దని మోసం చేసిన ఆవిడ తిరిగొస్తుందని మీరు అనుకుంటున్నారా? అమ్మ కలిగిందంతా అమ్మేసి మిగిలినంతా పారేయండి. ఆవిడ ఇలా చేస్తే అనవసరంగా మీరెందుకు బాధపడుతున్నారు? సారీ, నేను కాస్త ఓవర్గా మాట్లాడాననుకుంటా. అయ్యో లేదు, మీరు చెప్పేది కరెక్టే. ఇంకొకరితో మ్యారేజ్ అయిపోయే అమ్మాయి గురించి నేనెందుకు బాధపడాలి? నేను ఒక మూర్ఖుణ్ణి, అందం లేనివాణ్ణి. అలా చెప్పకండి సార్, మీరు క్యూట్గానే ఉన్నారు. ఏంటో మీరు ఒక్కరే అలా చెప్తున్నారు. సరే, మీరు ఫ్రెష్ అయ్యారండి, నేను కూడా వెళ్ళి ఫ్రెష్ చేస్తాను. ఓకే. డైసీ, తొందరేం పడకండి, నెమ్మదిగానే బయలుదేరచ్చు. సరే సరే. ఓకే, లెమన్ టీ ఆర్ గ్రీన్ టీ? వద్దండి, నేను డస్ట్ చేంజ్ చేసుకుని తాగుతానులే. ఓ సరే. హాయ్ దివ్య, అలాగే ఉన్నారు మీరు, అసలేం మారలేదండి. జస్ట్ 2 minutes, నేను వెళ్ళి నా థింగ్స్ తెచ్చుకుంటాను. దివ్య ఒక్క నిమిషం ఉండు, నీ థింగ్స్ అన్ని రేపు తీసుకోవచ్చుగా. ఏ ఇప్పుడు తీసుకుంటే ఏంటి? ఇప్పుడు టైం బాగాలేదా? మీరు రండి, మీకు అన్ని చెప్తానుగా. దివ్య, నేను ఈరోజు కాస్త బిజీగా ఉన్నాను. ఓ, ఫ్రెండ్ వచ్చారన్నమాట. అవును.
నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. లేదు మీరు ఆగండి. ఎరా ఇంకొకరి మనసుని బాధ పెట్టి అలా నవ్వుతూ ఉండటం నా వల్ల కాదు. సంబంధం లేని వాళ్ళతో సంబంధం లేని విషయాల గురించి చెప్పడం నాకు అలవాట్లేదు. మీ ఇద్దరికీ ఏమైనా సంబంధం ఉందా? లేదు, సంబంధం లేదు. సారీ సార్, నేనే నా లిమిట్ని అతిక్రమించి ఎక్కువగా మాట్లాడాను. థ్యాంక్స్. డేసీ డేసీ ఒక్క నిమిషం. ఏ దివ్య ఆగు. 2 నెలల తర్వాత మనం మీట్ అయ్యాం. ఇప్పుడు నేను ఒక అమ్మాయితో కనపడ్డాను. దాని గురించి ఏ దిగులు లేదా నీకు? నేను కంగ్రాచులేషన్స్ చెప్పాలా? నేను సరిగ్గా నిద్రపై 2 నెలలైంది. నీ మీద నాకున్న ప్రేమ 1% కూడా తగలే తెలుసా? కానీ ఇప్పుడు అది తప్పనిపిస్తోంది. ఇంక నువ్వు నాకు అక్కర్లేదు. ఐఎమ్ సారీ. నీ సారీ నాకేం అవసరం లేదు. నీ థింగ్స్ అని తీసుకుని నువ్వు బయలుదేరు. డేసీ డేసీ నువ్వు పర్సును పోగొట్టుకున్నావు కదా, నీ దగ్గర అసలు డబ్బు లేదుగా. ఇదిగోండి, ఇది తీసుకో. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. రేపు మనం కలుస్తాంగా డేసీ. డేసీ 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 స్టాప్ స్టాప్ డేసీ. స్టాప్ స్టాప్ ప్లీజ్ స్టాప్. హే, అసలు నీ సమస్య ఏంట్రా? ఓ నువ్వేనా? డబ్బడితే నన్నే తిడతావట్రా? రా, ఇప్పుడు నువ్వో నేనో చూసుకుందాం రా. మీరు అనుకున్నట్టు ఏం కాదు సార్. ఎంఆర్ఐ స్కాన్ చేయించాను, 8,000 ఖర్చయింది. 1 నెల రెస్ట్ తీసుకోమన్నారు తెలుసా? మీరు అడిగిన అమౌంట్ నేను ఇస్తాను, కానీ మీ కస్టమర్తో నేను కాసేపు మాట్లాడాలి. వెళ్ళి త్వరగా మాట్లాడేసిరా. థ్యాంక్ యూ బాస్. డేసీ, నీ ఫోన్ నెంబర్ కాస్త ఇస్తావా? అది మీ లవర్ వచ్చారుగా? లేదు, తనని మర్చిపోవడానికి కొన్ని రోజులు పట్టొచ్చు, కానీ తను ఇంక నుంచి నా మనసులో ఉండదు. బ్రేకప్ చేసుకుందామని చెప్పే వచ్చేశాను. ఇన్ని రోజులు తను వస్తుందని, తనే నా జీవితం అని అనుకున్నాను. కానీ ఈరోజు తను చూశాకే నాకు అర్థమైంది, నేనొక్కడనే ప్రేమించాను, తను ప్రేమించలేదని. ఈ రోజు నుంచి మన లైఫ్లో జరిగిన బ్యాడ్ అంతా మర్చిపోదాం డేసీ. సరే, నీ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వకపోయినా పర్లేదు, నా ఫోన్ నెంబర్ తీసుకోండి. సార్, పేపర్ పెన్ ఉంటే ఇస్తారా? ప్లీజ్ తీసుకోండి, ప్లీజ్. పేపరే కదమ్మా, తీసుకో. తీసుకోండి. రేపు నాకు కాల్ చేయండి, ఏ విషయమైనా మాట్లాడుకుందాం. సపోజ్ మీకు నచ్చలేదనుకోండి, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టనండి. ఇదిగో చూడండి సార్, ఇందులో నా మ్యాటర్ మర్చిపోవద్దు.
నేను పుట్టింది పెరిగింది అంతా ఆస్ట్రేలియాలోనే. బట్ మా నాన్న తెలుగు అతను కావడం వల్ల అందుకని నేను ఒక తెలుగు అబ్బాయిని తెలుగు మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో చూసి చాట్ చేసి ఫస్ట్ టైం ఇద్దరం కలుద్దామని హోటల్కి వెళ్ళాం. ఏంటండి మీరు కామ్గా ఉన్నారు? అర్థమైంది. ఏంట్రా వీడు మనం చూసిన దానికన్నా అందంగా ఉన్నాడు అనుకుంటున్నారు, అంతే కదా? ఫ్రాంక్గా చెప్పాలంటే మీరు నా టైప్ కాదండి. ఏదైనా సరే ఓపెన్గా మాట్లాడండి, పర్వాలేదండి. మీ పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది. సరే సరే, జ్యూస్ అయినా తాగండి. అరే ధైర్యంగా తాగండి, బిల్లు నేనే కదా పే చేస్తాను. See, Mr. Shakespeare. ఆహా, మొదలెట్టిందిరా ఇంగ్లీష్లో. It's really nice to meet you. I never thought you will be so simple. అరే చూడు షేర్మనే. ఒరేయ్, నా పేరు షేక్స్పియర్ మనీరా. షేక్స్పియర్ మనీయా? ఏంట్రా మావా, నువ్వే పేరు పెట్టి నువ్వే ఇలా పిలవచ్చా? సరే గాని షేక్స్పియర్ మనే, ఏదేమైనా సరే అమ్మాయి నీతో మాట్లాడకూడదు. మాట్లాడించావనుకో 8వ తరగతిలో చేసి 8 అటెంప్ట్లో కనిపెట్టేస్తా. తర్వాత అప్పుడు ఇంగ్లీష్ చదువుకున్న నేనే అమ్మాయితో చాట్ చేశానని తెలిస్తే సోపు రాసి హ్యాండీ చెల్లిపోద్ది. తను పీటర్గా ఏమైనా మాట్లాడితే నువ్వు మీటర్గా ఎస్కేప్ అయిపో. సరే మామా, సరే మామా, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది రే. Say, Mr. Shakespeare. It's really nice to meet you. ఎస్కేప్ అయిపోరే రే. Hey, Mani. What is wrong with you? ఇద్దరికి ఒకటేనని నేను ఇతన్ని పెళ్లి చేసుకున్నాను. నా జీవితంలో నేను మర్చిపోలేని ఇన్సిడెంట్ అది. నాకు కూడా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేనే వీణ్ణి పెంచుకొస్తున్నాను. అవునండి, ఆ రోజు నోరు మూసుకున్నాను, ఈ రోజు దాకా నోరు తెరవనే లేదు. ఈ మధ్య కాలంలో నేను అసలు మాట్లాడట్లేదు. ఇంట్లో తను మాత్రమే మాట్లాడుతుంది. సరే సరే, టీ పెట్టే టైం అయింది, బయలుదేరదామా? ఆ టీ కూడా నేనే పెట్టాలండి. అబద్ధాలు, ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం ఇవన్నీ ఈ ప్రపంచంలో ఎక్కువగా ఉన్నాయి. ఈ కలియుగ వారసుడిగా ఉండిపోవాలని నేనే జన్మించాను. శేఖరుడిగా ఉన్న నేను సిఐడి శేఖర్గా మారిపోయాను. నా స్నేహితుడికి సహాయం చేయాలని నేను పడుతున్న బాధలున్నాయి, చూసారా? మిత్రమా, నేను ఒకటి అడుగుతానురా, నువ్వేం బాధపడవుగా? ఇంకా నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి గురించి ఎందుకు బాధపడుతున్నావు? నీకు తెలియకుండా నీ డబ్బు ఏమైనా ఎత్తుకెళ్ళిపోయిందా? నేనెంత లవ్ చేస్తున్నానో తెలిసి కూడా ఇలా మాట్లాడతావేంట్రా? నీ అబ్బరే, నువ్వు లవ్ చేసావు, తను లవ్ చేసిందా? నేను ఆ రోజే ఈ అమ్మాయిని ఎతికే పని నా వల్ల కాదని చెప్పి నేను ఎస్కేప్ అయిపోయావాడిని. ఏం చేయను, వీడు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ కదా. కృతజ్ఞత భావం లేని ఈ ప్రపంచంలో కృతజ్ఞత కలిగిన వాడిని నిరూపించుకోవాలనుకున్నాను. గుడ్ బై చెప్పి వెళ్ళిపోయిన అమ్మాయిని ఎతకడం, బోన్లో నుంచి తప్పించుకునే వెలకని ఎతకడం కూడా అంతే కష్టం. నా సిఐడి మెదడు అస్సలు ఒప్పుకోవట్లేదు. సరేలే, వెతుకుదాం అనుకుని తన బ్రా నుంచి ఫోన్ బిల్లు దాకా అన్ని వెతికాను. చివరికి తను వెళ్తున్న బ్యూటీ పార్లర్ని మాత్రం మార్చలేదని కనిపెట్టాను. అప్పుడే అమ్మాయిలు ఏదైనా మార్చుకుంటారు గాని సెట్ అయిన బ్యూటీ పార్లర్ని మాత్రం మార్చుకోరన్నది నాకు గుర్తుకొచ్చింది. ఒకరోజు ఆ అమ్మాయి ఆ బ్యూటీ పార్లర్ దగ్గర కనబడింది. నేను తనని ఫాలో అయ్యాను. ఆ తరువాతే తనకు డబ్బు పిచ్చని నాకు తెలిసింది. యాక్చువల్గా నేను తనని ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు హాయ్ రా, సారీ రా కార్తీక్, కాస్త లేట్ అయింది. దివ్య, నేను చెప్పానుగా నా ఫ్రెండ్ శేఖర్ అని. హాయ్. అప్పుడే మైల్డ్గా మట్టి కొట్టుకుపోయాను. తనను మళ్ళీ చూడాలనిపించింది. తర్వాత నేను వీడితోనే చూశాను. మీరు తినండి. ఇలాగే తింటుంటే నేను ఇంకా ఫ్యాట్ అయిపోతాను. హలో, 1 వీక్లో కనిపెట్టేస్తానని చెప్పావు. ఇలా లేట్ చేయకరా. ఈ విషయాన్ని లైట్గా తీసుకోకరా, ఇది నా జీవిత సమస్య. ఒరేయ్,
మిత్రమా, నాకు తెలియదట్రా. చాలా దగ్గరికి చేరుకున్నాను. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తాను. గత 2 నెలలుగా నువ్వు ఇదే చెప్తున్నావురా. నిజంగానే నువ్వు డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతున్నావా లేదా అబద్ధం చెప్తున్నావా? అవును, నా స్నేహితుడి దగ్గర నేను అబద్ధాలు చెప్తున్నాను. అది గత 1 నెలగా. ఎందుకో నాకు తెలియదు. సారీ, కాస్త లేట్ అయింది. రేయ్, నీకేమైందిరా? ఏం లేదు, మీరు తినండి. అమ్మాయి కళ్ళు చూసి పడిపోనోడు ఎవడున్నాడు? నేనేమైనా స్వామి వివేకానందున్నా? పర్వాలేదులే, ఏది ఏమైనా పర్వాలేదు. ఈ కేసుని నేను నిజాయితీగానే హ్యాండిల్ చేస్తాను. రేయ్, అర్థం చేసుకోరా. ఇన్ని రోజులు ఆగావు కదరా, ఇంకా ఒకే ఒక్క రోజు నా కోసం వెయిట్ చెయ్యి, ఓకేనా? రేయ్, నేను ఇప్పుడు కాస్త బిజీగా ఉన్నాను రా. నాకు కొంచెం టైం ఇవ్వు, ఓకేనా? సరేనా? సారీ. ఓరి సింగారి సిల్క్. అరే, మన తాతగారి బ్రాండ్ కదా ఇది. బాస్, ఈ బ్రాండ్ ని ఎక్కడ కొనుక్కున్నారు? జపాన్ లో కొనుక్కున్నాను. పోరా రేయ్. సారీ బాస్. వామ్మో, ఎప్పుడు రావాలని లేదు దీనికి టైం అంటూ లేదు. ఇదిగో ఉందే. లోపల ఎవడరా? త్వరగా రండ్రా బయటికి. దేవుడా. అమ్మా. మేడం, ఏదైనా ప్రాబ్లమా? ఏమైంది? హే, నో ప్రాబ్లం. నేను కొంచెం రూమ్కి వెళ్ళాలి. కీస్ ఉన్నాయా? ఉంది మేడం. మీరెక్కడి మేడం? నేను డ్రైవ్ చేస్తా కదా. రండి, కూర్చోండి. మీరు చాలా కష్టపడి పనిచేస్తారనుకుంటాను. అదేం కాదు మేడం. చూడండి, మీరు కష్టపడి పనిచేసి ఎలా అయిపోయారు. అవునా మేడం? ఇది ఒక ఎనర్జీ డ్రింక్. విటమిన్ సి శరీరానికి చాలా మంచిది. థ్యాంక్స్ మేడం. తాగండి. ఎనర్జీ డ్రింక్ బాగా తాగండి. జీవితాంతం మీ కాళ్ళ కిందే పడుంటాను. ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? పొరని రే, జీవితాంతం నా కాళ్ళ కింద పడుంటానని ఇంకా ఎందుకు ఇక్కడే కూర్చున్నావు? ఓసే దుర్మార్గురాలా, భయంకరమైంది అనుకుంటాను. వామ్మో, ఏం డ్రైవింగ్ రా దీన్ని బాబాయ్. ఏ దొంగనాయాలా, ప్రతాప్ దగ్గర దొంగతనం చేస్తావా? ఇది ప్రతాప్ డబ్బే కదా. శేఖర్ సార్, మీరేంటి నా రూమ్ లో? పాయసం తిందామని వచ్చానే. నేను శేఖర్ని కాదు, సిఐడి శేఖర్ని. ఓ, నిన్ను కనిపెట్టకపోతే ఆ కార్తిక్ చచ్చిపోతాడే. ఓ, అంటే మీరొక సిఐడినా? హే, ఇప్పుడు అది కాదే ప్రాబ్లం. నువ్వు దొంగిలించి తీసుకొచ్చావే, వాడెంత పెద్ద రౌడీయో తెలుసా నీకు? దొంగతనం చేస్తున్నప్పుడు ఆలోచించవా? నువ్వు ప్రొఫెషనల్ దొంగవి కదా. ఎవరిని దొంగంటున్నారు? నిన్నేనే నేను అన్నది. నువ్వేమేం చేశావో యాస్టీస్గా అన్ని నేను చెప్పనా? దాన్ని వదిలేయండి.
నువ్వు ఇప్పుడు దొంగతనం చేశావే, ఒకవేళ వాడు నిన్ను పట్టుకుంటే వాడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? నడి రోడ్డు మీద నిలబెట్టి నిన్ను కాల్ చేస్తాడు. ఏ తప్పు చేసినా సరే స్కెచ్ చేసి మరీ చేస్తారు. నేను ఒక 5-6 నెలలు ఇక్కడ లేకుండా బాగుంటుంది కదా, అప్పుడెలా కనిపెడతారు? నీకు ఒకటి తెలుసా, నేను ఒక చెత్త డిటెక్టివ్ని. నేనే నిన్ను కనిపెట్టి ఇంత దూరం వచ్చేసాను. అయ్యో, అది నిజమే. వెతకండ్రా. దొరికాడా? లేదన్నా. మన కారు సెల్లార్లోనే ఉంది. తనిక్కడ లేదు. వెతుకుతున్నాం. సరే, చూసావుగా, ఇంకొక నిమిషం లేట్ అయి ఉంటే నేను చెప్పింది జరిగి ఉండేది. ఏమై ఉండేది? అలాగే కాల్ చేసి ఉండేవారు. అమ్మో, ఇంకా కాసేపు ఉంటే నా ప్యాంట్ తడిచిపోతుంది అనుకుంటాను. ఓ మై గాడ్. ఇప్పుడు నీకు అర్థమైందా? ముందు బ్యాగ్ వాళ్ళ చేతిలో పెట్టి ప్రాణభిక్ష కోరుకో. అయ్యో, నాకు చాలా భయంగా ఉంది శేఖర్ సార్. నా లైఫ్లో ఎప్పుడు ఇలా జరగలేదు శేఖర్ సార్. నాకు మీరొక హెల్ప్ చేయగలరా? ఈ బ్యాగ్ని తీసుకొని నాకు బదులుగా వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళివ్వగలరా? పోవే పో. నేనేమైనా నీ కంటికి పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? చెప్పు, ఏంటి? అబ్బా, నాకు ఇవేవి అస్సలు నచ్చలేదు. నేను కావాలని చేయట్లేదు. నేనొక అనాథని, బతకడానికి ఇలా చేస్తున్నాను. లేకపోతే నాకు చావే గతి. మరైతే మీ కాలనీలో హోటల్ పెట్టుకున్నాడే వాడు మీ బాబు కాదా? మా అమ్మగారికి ఒంట్లో బాగాలేదు. ఆవిడ హాస్పిటల్లో ఉన్నారు. ఎస్, ఆవిడ హార్ట్ ఆపరేషన్ కోసమే నేను ఇదంతా చేశాను. మీ అమ్మే కదా? చంపేస్తారట నువ్వు చేతికి దొరికితే. మీ అమ్మగారిని చూసే వస్తున్నా. ఇదంతా వదిలే. 1 లక్ష ఓకేనా? నువ్వే ఈ బ్యాగ్ తీసుకెళ్లి వాళ్ళకిచ్చే. ఒక చిన్న కొరియర్ సర్వీస్ కి 1 లక్ష చాలా ఎక్కువ తమ్ముడు. ఏంటి పిజ్జా డెలివరీ అనుకున్నావా? 2 లాక్స్ ఓకేనా? కోపంలో కూడా నువ్వు చాలా అందంగా ఉన్నావు. అసలు నీకెంత కావాలో చెప్పించావు. ఏంటి మాటలు కోపంగా మారుతున్నాయి? 5 లక్షలు అడిగితే నన్ను ఏమైనా చేస్తుందంటావా ఏంటి? సరేలే, అడిగి చూద్దాంలే. 5 lakhs. ఏంటి 5 లాక్సా? ఒక చిన్న కొరియర్ డెలివరీకి 5 లాక్సా? ఏమన్నావు? చిన్న డెలివరీనా? కొంచెం మిస్ అయితే నన్ను పార్సల్ చేసి పంపించేస్తారు. నన్ను వదిలే. ఓకే, 5 లాక్స్ డీల్. ఫాలో మీ. 1 minute. అయ్యో దేవుడా, దేవుడా, ప్లీజ్ వెళ్లే దారిలో ఎక్కడైనా ఒక టైలెట్ కనబడితే ఒక్కసారి ఆగితే నాకు ఒక చిన్న పని ఉంది, అది ముగించేస్తాను. కార్తిక్ ఇంట్లో ఆపుతానులే. కార్తిక్ పాపం, వాడింట్లో కూడా దొంగతనం చేస్తావేంటి? ఓయ్, నా పాస్పోర్ట్ ఎక్కడుంది అది తీసుకొని ఈ డబ్బులు వాళ్ళకి డెలివరీ చేసి నేను అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోతాను. ఎందుకని కన్ఫ్యూజ్ చేస్తుంది ఇది? వదలకరా రే, ఎస్కేప్ అవుతుంది. అమ్మా, అయ్యో. ఓయ్, అంత అర్జెంట్ అయితే ఇక్కడ చావచ్చుగా. నో, ఇలా ఓపెన్ ప్లేస్ లో తప్పు చేయకూడదు. ఇండియా చాలా ఎదుగుతుంది. చావు. అయ్యో, అమ్మా. వరి ఎదవా, ఎక్కడ తాళం పెడతావో ఆ ప్లేస్ కూడా మార్చవట్రా. ఇడియట్, మొహానికి ఎందుకు టార్చ్ కొట్టుకున్నావు? అదా, నర్స్ని వేడి చేసుకొని వచ్చే యూరిన్ని కంట్రోల్ చేసుకోవచ్చు కదా, అందుకే. పాప 1 minute, యూ ప్రొసీడ్. ఐ కిస్ అండ్ కమ్.
వచ్చేసాను రా. ఈరోజు అంత వర్స్ట్ డే నా జీవితంలో చూడలేదురా. ఏం చెప్పనురా, అర్జెన్సీలో బాత్రూమ్ లైట్ కూడా ఆపలేదు. సరే, రెస్టారెంట్ని క్లోజ్ చేసేటప్పుడు నాకేం చెప్పక్కర్లేదులే. కీ నీ దగ్గరే ఉంచుకో, రేపు చూసుకుందాం. గుడ్ నైట్, బాయ్. మధ్యాహ్నం సుమారు 1 గంటకు అశోక్ నగర్లో ఉన్న అండమాన్ బ్యాంక్ బ్రాంచ్లో దొంగతనం జరిగింది. ముఖానికి ముసుగు వేసుకొచ్చిన 4 దొంగలు తుపాకీతో బెదిరించి అందరినీ కట్టిపడేసి. హలో సార్, చెప్పండి సార్. నేనే సార్. ఓ, కాల్ ట్యాక్సీ డ్రైవరా? అప్పుడే నేను 2000 ఇచ్చాను కదా. ఇదంతా టూ మచ్ సార్. ఎందుకని సార్ ఎంఆర్ఐ స్కాన్ తీశారు? మీకు అసలు దెబ్బలు తగలలేదు కదా. ఈ విధంగా మోసం చేయకూడదు సార్. కావాలంటే మీకు ఇంకో 2000 ఇస్తాను. ఇలా మోసం చేయడానికి బండి నడుపుతున్నట్టున్నారు. 10,000 కావాలంట. హలో, ఒరేయ్ దివ్యను నేను చూసేశాను. దివ్య దొరికిందా? తను ఎక్కడుందిరా? అప్పా, వెంటనే బయలుదేరి బ్రోకెన్ హార్ట్ హోటల్కి రా. రే, కాస్త గట్టిగా మాట్లాడరా, వినపడట్లేదు. వెంటనే బయలుదేరి బ్రోకెన్ హార్ట్ హోటల్కి రా. అబ్బా, $5 lakhs. ఓకే, అకౌంట్లో పడిపోయింది. నీ పాస్పోర్ట్ నువ్వు. ఎందుకు? బికాస్ ఐ డోంట్ ట్రస్ట్ యూ. నాకు నీ మీద నమ్మకం లేదు. పని పూర్తయిన తర్వాత నేనే తీసుకొచ్చి నీ చేతిలో పెడతా. చీప్ ఫెలో. తీసుకో బ్యాగ్. ఇదిగో చూడు, నీకు 5 నిమిషాలే టైం. లేకపోతే పాస్పోర్ట్ లేకున్నా సరే నేను ఫారెన్ వెళ్ళిపోతా. నువ్వు వెళ్ళినా వెళ్తావు. మనం ఎంత పొగరుగా దీని ముందు జారుకున్నా డబ్బులిచ్చి రిటర్న్ అవుతానన్న నమ్మకం నాకే లేదు. శ్మశానానికి వెళ్తున్నట్టే ఉంది. ఏది ఏమైనా ఈ శేఖర్, సిఐడి శేఖర్ ఎవ్వరికీ భయపడ్డు. ఏయ్, ఏం కావాలి నీకు? కొరియర్ సర్వీస్ సార్. కొరియర్ సర్వీసా? అవును సార్. ఎంత ఇవ్వమంటావు? 500 సార్. నువ్వు చాలా టైర్డ్గా ఉన్నట్టున్నావు. ఇదిగో ఈ గ్లూకోజ్ తినో. ఇది తింటుండి ఇప్పుడే వస్తాను రా. ఓరి దేవుడు, ఏంట్రా బాబు, లిఫ్ట్ వెళ్ళిపోయింది. రేయ్, నువ్వేనా పెట్టింది? పట్టుకొని రావండి. రేయ్, ఆగరా. ఏమైంది? నువ్వు నోరు మూసుకో. త్వరగా వదలొద్దురా వాణ్ణి. పట్టుకోండి. పట్టుకొని రావండి. రేయ్, అన్నయ్య వెళ్ళిపోయాడు. అన్నయ్య ఛా, ఇదిగో నీ పాస్పోర్ట్. ఇక్కడతో అన్నీ అయిపోయిందనుకో. కార్తిక్ నీ గురించి హోటల్లో వెయిట్ చేస్తుంటాడు. వాడితో ఒక మాట చెప్పేసి వెళ్ళిపో. వద్దులే,
కార్తీక్ నన్ను చూస్తే చాలా బాధపడతాడు. నేను ఇలాగే బయలుదేరి వెళ్ళిపోతాను. అవును, అది కూడా నిజమే. నీలాంటి మోసగత్తని వాడు చూడకుండా ఉండడమే మంచిది. నేను నిన్ను ఒకటి అడగచ్చా? నువ్వు కార్తిక్ని నిజంగానే ప్రేమించావా? కార్తీక్ అంటే నాకు చాలా ఇష్టం. మరి ప్రతాప్? ప్రతాప్తో నేను జాలీగా ఉంటాను. వాడు గనక రౌడీ కాకపోయింటే నేను వాణ్ణే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యేదాన్ని. బా, అలా తిరుగుతుందిరా దేవుడా. నీలాంటి అమ్మాయిని నేను అస్సలు చూడలేదు. సరే, దాన్ని వదిలే గాని నేను నిన్నొకటి అడగనా? అడుగు. నా గురించి నీకన్నీ ముందే తెలుసన్నావుగా, మరి నువ్వెందుకు కార్తీక్తో చెప్పలేదు? వాడి దగ్గర చెప్తే వాడు చాలా బాధపడతాడు. అంతేకాకుండా వాడు నిన్ను అసలైన బంగారం అనుకుంటున్నాడు. నువ్వు ఒక ఫ్రాడ్ అని తెలిసిందనుకో వాడికి, వాడు తట్టుకోలేడే. ఓ, అయితే అదే రీజన్ అన్నమాట, వేరే ఏం కాదుగా. నేను నువ్వు నన్ను లవ్ చేస్తున్నావేమో అనుకున్నాను. నేను అమ్మాయిల్ని అస్సలు నమ్మను, అందుకే ఇంకా బ్యాచిలర్గా ఉన్నాను. మరింకే బ్యాచిలర్ గానే ఉండిపో. ఇక నేను బయలుదేరుతాను. నా జీవితంలో ప్రవేశించిన ఓ అందాల దేవత, వెళ్ళిరా, నీ సమాప్తం అయిపోయింది. అదే నా జీవిత పుస్తకంలో. బాయ్. రే, ఎంతసేపు అని వెయిట్ చేయాలరా? ఐఎమ్ సారీ. సరే, అదంతా వదిలేరా. చివరిగా ఒక్కసారి తను నేను కలవచ్చా? మూర్ఖుల్లా మాట్లాడకరా. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను తన ప్రవర్తన బాగాలేదని. తనని మర్చిపోరా. సరే, దాన్ని వదిలేరా. ఇప్పుడు చెప్పరా. నేను నీకు మ్యాచ్ చూస్తాను, ఓకేనా? ఈ సిఐడి శేఖర్ ఒకసారి చెప్తాడు. హాయిగా తాగి ప్రశాంతంగా పడుకో, ఎంజాయ్ చేయి. నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను, ఓకే? ఆ పిచ్చుకని పట్టుకోండ్రా. హలో తీయండ్రా. ఎవర్రా అది లోపల? రే తీయండ్రా బాబు. అరే, ఇప్పుడే గడ పెట్టాను రా, ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? రే తీయండ్రా. ఇక్కడేం చేస్తున్నావు నాన్న? బాస్, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు బాస్. రేయ్, కళ్ళజోడు తీరా. చూసావానా వాడెలా నవ్వుతున్నాడో? రేయ్, ప్యాంటు షర్టు విప్పరా. నీ అంతటా నువ్వే తీస్తావా, లేక నీ చర్మాన్ని చీల్చి తీయమంటావా? బాస్, బ్యాగ్ మీకు తిరిగి ఇచ్చేశాను కదా బాస్. దాన్ని నేను ఒక్కసారి కూడా తెరిచి చూడలేదు బాస్. ఏంటంత డౌట్గా చూస్తున్నారు? మా గ్రామ దేవత పోలేరమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను బాస్. మోకాలేరా. బాస్, నార్మల్గా మాట్లాడి పెట్టేసేయ్. ఏదైనా ఒక్క విషయం తప్పుగా మాట్లాడితే నిన్ను ఇక్కడే పాతెట్టేస్తాను. హలో. ఒరేయ్, ఇంకా బాతులు ఏం చేస్తున్నారా?
ఒరేయ్ నువ్వు వెళ్ళిపోరా, నాకు అర్జెంటుగా పనిపడి బయటకు వచ్చేసాను రా. ఒరేయ్ ఇలా చెప్పబెట్టుకుని వెళ్ళిపోతే నన్నేం చేయమంటావరా? నేను పర్సు కూడా తీసుకురాలేదురా. రేపు ఇస్తానని చెప్పి సెల్ ఫోన్ అక్కడ పెట్టేసి వచ్చేసారా. ఒరేయ్ ఏంట్రా ఇలా చేస్తున్నావు? ఒరేయ్ నేను నిజమే చెప్తున్నాను రా, ఒక ముఖ్యమైన పని మీద బయటకు వచ్చాను రా. వీఐపీతో మీటింగ్లో ఉన్నాను రా, అర్థం చేసుకోరా. ఎవడు వీడేనా? అయ్యయ్యో నాకేం తెలియదు బాస్, నన్ను క్షమించండి బాస్, నన్ను వదిలేండి బాస్. నువ్వే ఈ బ్యాగ్ డెలివరీ చేసావా? అవును బాస్, ఈ బ్యాగ్ని నేనే ఉంచుకుందామని ఆశపడింది నిజమే బాస్, కానీ ఇది మీది బాస్, మీ దగ్గరే ఉండాలి. బ్యాగ్ను ఓపెన్ చెయ్యి. బాస్ ఓపెన్ చెయ్యి. సరే బాస్. ఇదేంటి బ్రా ఉంది? ఏం జరిగిందో చెప్తే బాగుంటుంది. బాస్ దివ్య అనే ఒక మోసగత్తె, తనే వీటన్నిటికీ కారణం బాస్. సర్జీ దేవుడికి వెళ్ళి మొక్కుకున్నారా 30 స్పీడ్లోనే వెళ్తాను అని? లేదు మేడం. మరైతే వెళ్ళు, ఎందుకంత నెమ్మదిగా వెళ్తున్నావు? స్పీడ్ గా పోనివ్వు. నాకేం తెలియదు బాస్. దివ్య తను కొట్టేసిన అమౌంట్ మొత్తం నీ ఫ్రెండ్ ఇంట్లోనే పెట్టుంటుందిగా, మరైతే ఆ డబ్బు తీసుకోవడానికి తను వస్తుందిగా. అవును బాస్, ఎగ్జాక్ట్ గా మీరు చెప్పేది కరెక్టే బాస్. హాయ్ 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 హాయ్, ఇట్స్ మీ హరీష్. బట్ యాక్చువల్గా నా గురించి చెప్పాలంటే చెన్నైలో చాలా మంది అమ్మాయిలు నాకు సైట్ కొడుతున్న సమయం. ఓ మేడం వచ్చేసారు, నా గురించి ఈవిడే కొంచెం ఎక్కువగా చెప్తారు. హాయ్, ఈయనేం చెప్పారో నేను గెస్ చేయగలను. అవేవి మీరు నమ్మరని నాకు తెలుసులే. ఫ్రెండ్స్ గా ఉన్నా మేము లవర్స్ ఎలా అయ్యామంటే అదొక రోజు హరీష్ ఒక్క నిమిషం. ఆగు. ఇలాగే ఎన్ని రోజులని హోటల్స్ కి తిరుగుతుంటాం. ఓకే, మన హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేద్దాం? ఏమైంది నీకు? ఎక్కడన్నా మందు కొట్టొచ్చావా? ఈ డేట్ ఫిక్స్ చేస్తే కదా మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేస్తావు. ఓహో అలాగా. మరైతే ఇంకో ప్లేట్ హల్వా ఆర్డర్ చేయి, చూద్దాం. అప్పుడే నా లైఫ్లో ఒక మిరాకిల్ జరిగింది. లోపల పెట్టినమంటే దిగిపోతుంది. ఏమైంది హరీష్? మెల్లగా తినమని చెప్పా కదా. నుంచో. ఇలాగే నా జీవితంలోకి దేవతలాగా ఎంటర్ అయ్యి నన్ను కాపాడుతూనే ఉంది. ఇంటికి రండి. చాలా రోజుల తర్వాత ప్రేమగా పిలుస్తోంది. వెళ్ళొస్తాను. దివ్య, నువ్వు నీ లైఫ్లో చాలా ఇష్టపడ్డ విషయం అది ఇప్పుడు నీకు దొరకపోతుంది. బా త్వరగా చెప్పే, నేను ఈ సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాను. ఓకే రెడీ? 1 2 3. సర్ప్రైజ్! వావ్! హే! ఓ మై గుడ్నెస్! దివ్య ఎలా ఉంది? చాలా బాగుంది. నా దగ్గరున్న డబ్బు మొత్తం పెట్టి ఇల్లు కొన్నాను. డబ్బు మొత్తం పెట్టుకున్నారా? ఇదే మనం ఉండిపోతున్న ఇల్లు, నీ ఇల్లు. నేను కాస్త రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. ఓకే. నిజంగా చెప్పాలంటే కార్తిక్ ఈజ్ ఎ నైస్ పర్సన్. నేను ఎలా బతకాలనుకున్నానో ఆ లైఫ్కి ఆయన డబ్బు సరిపోతుందనుకున్నాను. బట్ ఈసారి కూడా వర్కౌట్ అవ్వలేదు.
బయటి ప్రపంచంలో అందరూ నన్ను ఒక మోసగత్తే అనుకుంటున్నారు, కానీ నాకు కావాల్సిన లవ్వని నేను వెతుక్కుంటున్నాను, ఒక కంపానియన్గా. లైఫ్లో ప్రేమ మాత్రమే ఉంటే ఏం సరిపోతుంది, డబ్బు కూడా కావాలి. ఏ జాగ్రత్త, ఏంటి దెబ్బలు తగిలాయా? ఇంతకాలంగా నేను వెతుకుతున్నా నా ట్రూ లవర్ ఇతనేనా? ఎస్, ఇంతకాలం నేను వెతుకుతున్నా మై ట్రూ లవర్, మై మ్యాన్ ఇతనే. చివరికి నా కల నెరవేరబోతోంది. ఆ తర్వాతే నాకు తెలిసింది ప్రతాప్ యొక్క మెయిన్ బిజినెస్ కోట్లాటలని, దాదాగిరని. నా సంగతి కానీ తెలిసిందంటే ఏదో ఒక రోజు నన్ను చంపేస్తాడు. దివ్య, దివ్య, ఎందుకు అరిచారు? తొందరగా నీళ్ళు తీసుకురండి రా. దివ్య, లే దివ్య, 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 తొందరగా రండి రా. సరిగా చేయరా శంకర్. అలాగే ప్రతాప్. రే, ఏంటి ప్రతాప్, బావా అని పిలువు. ఇక్కడ మనం ఇద్దరమే కదా ఉన్నాం. సరే బావా. రే, మన బిజినెస్లో మనల్ని ఎవరైనా తొక్కేస్తారని మనం క్లోజ్ ఫ్రెండ్స్ అండి బయట తెలియకుండా ఉన్నాం. నీకు తెలుసు కదరా. నువ్వు బిజినెస్ని మార్చేయాలని చెప్పావుగా, ఒక బిజినెస్ ఉంది. ఈ బిజినెస్ కాదుగా. గుండాగిరి చేయడం, మామూలు వసూలు చేయడం, హత్యలు చేయడం, ఇది చాలా ఓల్డ్ బిజినెస్ అయిపోయింది. కోర్టులు కూడా చాలా స్ట్రిక్ట్ అయిపోయి చాలా కష్టం అయిపోయింది. సో తెలివితేటలతో డబ్బులు సంపాదించాలి. దానికి కొన్ని దారులున్నాయి. చాలా అరుదైన వస్తువు. 4 కేజీలకు ఎక్కువ గనుకుంటే 20 కోట్లకు పైన వ్యాపారం. దాని పేరు విజయ్. సో మీకు ఇవ్వాల్సిన షేర్కి 2 ఎక్కువగా ఇస్తున్నాం. మూర్ఖుడా, నేను ఆల్రెడీ మోసపోయాన్రా. నువ్వు ఒకడు. అది కాదు, ఇది వేరే. హాయ్. హాయ్, వెల్కమ్ దివ్య. షార్ప్గా వచ్చేసావు. ఈరోజు ట్రాఫిక్ లేదు అందుకని. యూస్ఫుల్గా నేను ఈ పని చేయను. ఈరోజు ఖాళీగా ఉన్నాను, చేస్తున్నాను. సారీ, మీరు కాస్త బిజీగా ఉన్నారనుకుంటాను. నేను బయట వెయిట్ చేయనా? ఏ నో నో నో, ఆగు, అయిపోయింది అంతే. సరే, మనం హోటల్కి వెళ్దామా? ఇలాంటి ఎన్నో సిచ్యువేషన్స్ నా జీవితంలో జరిగాయి. అంటే అప్పుడు నేను 8th క్లాస్ చదువుతున్నాను. అప్పుడు మాకు ఎగ్జామ్స్ టైం. ఎప్పట్లాగే నేను చదవకుండా వెళ్ళాను. అప్పుడు కాపీ కొట్టాను. అప్పుడు మా సార్ ఒక విగ్గు సార్ ఉండేవారు. వెంటనే పట్టుకున్నారు నన్ను. ఓ, తర్వాత ఏమైంది? నేను ఆయన విగ్గును పట్టుకున్నాను కదా. ఆ తర్వాత నువ్వు నా స్లిప్నిచ్చేయి, నేను నీ విగ్గునిచ్చేస్తా అన్నాను. ఇలాగే ఆ రోజు ఎగ్జామ్ హాల్లో అందరూ నవ్వేశారు. యూ స్టూపిడ్. ఏంటి ఏంటలా చూస్తున్నావు? పబ్లిక్ ఎలా బిహేవ్ చేయాలో తెలీదా? సారీ, మీరు కోపం తెచ్చుకోవద్దు. వదిలేయండి. వదిలే హరీష్. సారీ సారీ. తిను తిను, నువ్వు తిను బంగారం. వాడు భయపడ్డాడులే. ఎక్కడ ఆపేశాను? అదే, ఆ రోజు స్కూల్లో అందరు నవ్వారు కదా. ఆ తర్వాతనే నేను స్కూల్లో లీడర్ అయ్యాను. ప్రతాప్, విషయం ఏంటి? వరగాడి సైట్కి సిమెంట్ కొనుక్కున్నాం కదా, చెక్కిచ్చేద్దామా? నాకొస్తున్న కోపానికి తల, కాళ్ళు, చేతులు నరికేసి వేరే వేరేగా పార్సిల్ చేయాలనిపిస్తుంది. ఓరి దేవుడా, అనవసరంగా వీడితో పెట్టుకున్నానే. ఏమైంది? అదేం లేదులే, నువ్వేం పట్టించుకోకు, చెక్కిచ్చేసేయ్. ఓకే ప్రతాప్. సుభాష్ అనయ్య, మన తోటలో కొబ్బరి చెట్టు పక్కనే 6 అడుగుల పెట్టె పట్టేటట్టు గొయ్యి తీసిపెట్టు. అలాగే. కాస్త పని పడింది, వెళ్ళు. అలాగేనా? వామ్మో, ఫిక్స్ అయినట్టున్నాడే. మీరు తినండి. నేను ఇలా తింటూ ఉంటే ఇంకా లావైపోతాను. మీరెలా ఉన్నా అందంగా ఉంటారండి.
హలో 1 వీక్లో కనిపెట్టేస్తానని చెప్పావు, ఇలా లేట్ చేయకరా. ఈ విషయాన్ని లైట్గా తీసుకోకరా. ఇది నా జీవిత సమస్య. ఒరే మిత్రమా, నాకు తెలియదా? చాలా దగ్గరగా చేరుకున్నాను. త్వరలోనే నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను. గత 2 నెలలుగా నువ్వు ఇదే చెప్తున్నావురా. నిజంగానే నువ్వు డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతున్నావా లేదా అబద్ధం చెప్తున్నావా? అవును, నా స్నేహితుడితో ఇప్పుడు నేను అబద్ధాలే ఆడుతున్నాను. గత 1 నెల నుంచి. ఎందుకో నాకు తెలియట్లేదు. ఏమైంది హరీష్? మెల్లగా తినమని చెప్పా కదా. నుంచో. కూర్చో. ఇప్పుడు పర్వాలేదా? ఎలాగో నన్ను కాపాడా, పర్వాలేదులే. ఇట్స్ ఓకే. ఒక్కరోజు టైం ఇవ్వరా, సరేనా? ఓకే. ఓ నో. బాస్, ఈ బ్రాండ్ ని ఎక్కడ కొనుక్కున్నారు? జపాన్లో కొనుక్కున్నాను. పోరా రే. సారీ బాస్. ఇప్పుడు పర్వాలేదా? విటమిన్ సి ఒంటికి చాలా మంచిది. మీరు చాలా టైర్డ్గా ఉన్నారు కదా, నేను కూడా చాలా టైర్డ్గా ఉన్నాను. తాగండి. స్మెల్ అదిరిపోతుంది. అవునవును. నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. సరే. ప్రతాప్, దాన్ని కనిపెట్టావా? మన కార్ మాత్రం సెల్లార్లో ఉంది. తనిక్కడ లేదు. అనయ్య, ఇప్పుడే కావంటున్నాను చెప్పే అనయ్య. అన్నిటికీ కారణం నేనేగా. రే, దాన్ని వదిలేరా. నేను పిచ్చోడ్లాగా అది ఇచ్చిన మందు తాగేశాను కదరా. బాత్రూమ్కి చాలాసార్లు వెళ్ళావా? అవునన్నయ్య, ఇప్పుడు పర్వాలేదులే. రేయ్, మీ ఓనర్ ఎక్కడరా? చెప్పండి. ఏం తల్లి అడగొట్టావు? చాలా ఓవర్గా సౌండ్ వస్తుంది. పగటిపూట మీరు ఎలా అయినా పని చేసుకోవచ్చు. నైట్ సౌండ్ వచ్చిందంటే పోలీసులకు కంప్లైంట్ చేస్తా. అర్థమైందా? ఏంటి అలా చూస్తున్నావు? అనయ్య, నేను మన సైట్లో అరిచారుగా, ఆయన వచ్చారు. నిన్న చప్పుడు వింటుంటే అసలు మీరు పనాపినట్లు లేరే. చాలా ఇబ్బందిగా ఉందయ్యా. అసలు నిద్రపోలేకపోతున్నాము. పగటి పూట పని చేసుకో, రాత్రి పూట పని ఆపో. ఇంకేం వినబడదు. మంచిగా నిద్రపో, సరేనా? రేయ్ అనయ్య, వాడిని తీసుకెళ్లి జాగ్రత్తగా ఇంటి దగ్గర అనయ్య. వచ్చిన పని అయిందా? సౌండ్ ఎక్కువ వస్తుందా మేడం? అవును, నేను ఆ విషయమే కదా ఇందాక నుంచి చెప్తున్నాను నీకు. నైట్ టైము సౌండ్ రాకూడదు. సరే మేడం, మీరు వెళ్ళండి. నైట్ సౌండ్ రాకుండా పని చేయమని నేను చెప్తాను. జాగ్రత్తగా చూసుకో. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇంతవరకు ఏ మగాడు కూడా మాట్లాడలేదు. కానీ ఈరోజు మాత్రమేంటి అన్ని తలకిందులవుతున్నాయి. ఈ ప్రతాప్ అనే పేరు వెనకాల చాలా హత్యలు, చాలా దొంగతనాలున్నాయి. అమ్మా నాన్న లేని నాకు రౌడీయిజమే తోడుగా నించుంది.
ప్రేమ బంధం ఇవేవి నాకు తెలీదు. తనని చూసేంతవరకు. తన కోసం అన్నిటినీ వదిలేద్దామని నాలో అనిపించేలాగా చేసింది. అవును, తల్లి దగ్గర దొరకని ప్రేమ ఆప్యాయత నాకు తన దగ్గర దొరికినట్టు అనిపించింది. అలా అనుకోవడమే నేను చేసిన పెద్ద పొరపాటని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. ఎక్కడ దాక్కుందో అర్థం కావట్లేదు. శంకర్, ఏది ఏమైనా ఆ బ్యాగ్ మనం కనిపెట్టాలి. ఖచ్చితంగా ప్రతాప్. అన్నయ్య, కొరియర్లో ఒక బ్యాగ్ వచ్చిందన్నయ్య. బ్యాగా? అవునన్నయ్య. ఏయ్, నువ్వేనా అది పెట్టింది? రేయ్, వాడిని పట్టుకోండిరా. రేయ్, ఆగరా. రేయ్, ఆగరా. పట్టుకోండిరా వాడిని. ఆపరా. నా జీవితంలో ప్రవేశించిన ఓ అందాల దేవత, వెళ్ళిరా. నీ సమాప్తం అయిపోయింది నా జీవిత పుస్తకంలో. బాయ్. అమ్మయ్యా. మీ డబ్బుని దొంగతనం చేసినవాడు ఎక్కడున్నాడో ఏంటో నాకు తెలుసండి. దివ్యానే కదా అది? నేను దివ్యని కాదండి. నువ్వు దివ్యానే. దివ్య, సరిగా మాట్లాడు దివ్య. అయ్యో, నేను దివ్యని కాదని చెప్తుంటే మళ్ళీ దివ్య అంటారేంటండి? సరేలే, నువ్వు దివ్య కాదు. నువ్వు దివ్య కాదంటున్నావు కదా? మీ డబ్బుని దొంగతనం చేసిన వాడు బ్రోకనాడ్ హోటల్లోనే ఉన్నాడు. ఇదేంటి బ్రా ఉంది? డబ్బు ఏం జరిగిందో చెప్తే బాగుంటుంది. బాస్, దివ్య అనే ఒక మోసగత్తే, తనే వీటన్నిటికీ కారణం బాస్. మరైతే వెళ్ళు. ఎందుకు అంత నెమ్మదిగా వెళ్తున్నావు? స్పీడ్ గా పోనివ్వు. స్పీడ్గానే వెళ్తున్నాను కదా. గోవింద. అయ్యో, ఏమైందండి? ఆగండి మేడం, చూస్తాను. ఓరి దేవుడా, నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదే. దివ్య తను కొట్టేసిన అమౌంట్ మొత్తం నీ ఫ్రెండ్ ఇంట్లోనే పెట్టుంటుందిగా. మరైతే ఆ డబ్బు తీసుకోవడానికి తను వస్తుందిగా. అవును బాస్, ఎగ్జాక్ట్గా మీరు చెప్పేది కరెక్టే బాస్. ఓయ్, ఇంకెంతసేపు పడుతుంది? 5 నిమిషాలనేగా చెప్పావు. మేడం, కాస్త పని చేయనిస్తారా? నా ప్రశ్నకి సమాధానం చెప్పు. ఇంకెంతసేపు పడుతుంది? చూడని, అంత కరెక్ట్గా చెప్పలేను మేడం. నేను టైర్ మార్చాలి, మీరు కాస్త బండి నుంచి కిందకి దిగుతారా? ముందే చెప్పొచ్చు కదా. ఇలా చూడు, నువ్వే నన్ను వెళ్ళిపోమని చెప్పావు. డబ్బు ఇవ్వడమేం కుదరదు, సరేనా? మేడం, ఎంతో కొంత ఇచ్చి వెళ్ళండి మేడం. పోవయ్యా. రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తానని చెప్పింది. సో రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తానని చెప్పి మోసం చేసిన ఒకే అమ్మాయి ఆవిడ్లానే ఉంటుంది. చివరిగా టెక్స్ట్ మెసేజ్ చేశారా, అంతే. ఆ తర్వాత ఏ ఫోన్ కాల్స్ కానీ టెక్స్ట్ మెసేజెస్ కానీ ఏం రాలేదనుకుంటా. కానీ మీరు మాత్రం ఆవిడ తిరిగి వస్తుందని వెయిట్ చేస్తున్నారు, అంతే కదా? అంతేకాకుండా అప్పు చేసి ఇల్లు కూడా కొనుక్కున్నారు. అవునండి.
తాజ్మహల్ తర్వాత దివ్యకి ఆ ఇల్లే. రై రారా రా బాస్ అదిగో ఆ రూమే బాస్. కార్ ఎక్కడన్నా పార్క్ చేసి వెయిట్ చెయ్యి. బాస్ ఇక నా అవసరం మీకు ఉండదని అనుకుంటున్నాను. నేను వెళ్ళిపోవచ్చా బాస్? ప్లీజ్ బాస్. బట్టలని విప్పేసి 2 చేతులు కట్టేయి. విన్ని కార్లో కూర్చోబెట్టు. బాస్ 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 ఒక్క నిమిషం బాస్. అన్నా 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 కావాలంటే నేను వెనక్కి కూర్చుంటానన్నా. ఈ డ్రెస్సును మాత్రం ఇప్పొద్దన్నా, చాలా షేమ్గా ఉంటుందన్నా. అవునన్నా. కిందటిసారి నీ ఒంట్లో డ్రెస్ అయినా ఉండేది, ఈసారి నాడవరా. అన్నా 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 రండి. మర్చిపోయాను, లైట్స్ కూడా ఆఫ్ చేయకుండా వచ్చేసాను. బ్యాచిలర్ ఇల్లు కదా, ఇలాగే ఉంటుంది, ఏమనుకోకండి. ఎవరిల్లైనా ఇలాగే ఉంటుంది. వావ్, ప్రొఫెషనల్గా ఉంది. థ్యాంక్ యూ. యాక్చువల్గా బతకడానికి ఆ టీ షాప్, చదివింది ఫోటోగ్రఫీనే. ఆగండి, నేను మీకు టవల్ తీసుకొస్తాను. నిజంగా నేను అన్లక్కీ. రూమ్లో దివ్య డ్రెస్సెస్ ఉన్నాయి. మీరు ఫ్రెష్ అయ్యాక మీకు ఏది సూట్ అవుతుందో ఆ డ్రెస్ తీసి వేసుకోండి. సారీ, మీకు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాను. అయ్యో, అలాంటిదేం లేదండి. ఏంటిది, ఇక్కడ ఎన్ని బ్యాగులు ఉన్నాయి? అన్నీ దివ్యవే, తీసుకెళ్తానని చెప్పింది. అదే తనకి మ్యారేజ్ అవ్వబోతుంది కదా. సరే, మీరు ఫ్రెష్ అయ్యారండి, నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. ఓకే. డైసీ, ఏం అర్జెంట్ లేదండి, నెమ్మదిగా బయలుదేరండి. సరే సరే. ఓకే, లెమన్ టీనా గ్రీన్ టీనా? ఇప్పుడు ఏం వద్దండి, డెస్టిన్ చేసిన తర్వాత తీసుకుంటాను. ఓ ఓకే. వెంటనే 1,00,000 రూపాయలు ఏం రెడీ చేయలేం. డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? హాయ్. దివ్య, అలాగే ఉన్నారు మీరు, అసలు ఏం మారలేదండి. జస్ట్ 2 minutes, నేను వెళ్ళి నా థింగ్స్ తెచ్చుకుంటాను. దివ్య ఒక్క నిమిషం ఉండు, నీ థింగ్స్ అన్ని రేపు తీసుకోవచ్చుగా. ఏ ఇప్పుడు టైం బాగాలేదా? మీరు రండి, మీకు అన్ని చెప్తానుగా. దివ్య, నేను ఈరోజు కాస్త బిజీగా ఉన్నాను. ఐఎమ్ సారీ. నీ సారీ నాకేం అవసరం లేదు. నీ థింగ్స్ అన్ని తీసుకుని నువ్వు బయలుదేరు.
డేసీ నోరు మూసుకోరా, లేకపోతే గొంతు కోసేస్తాను. అయ్యో, ఇక్కడికే పెట్టాను. ఎక్కడ పోయిందబ్బా? అయ్యో, ఇప్పుడు నేనేం చేయను? అయ్యో, ప్లీజ్ సార్. నేను కాదు, నేనా పని చేయలేదు. ప్లీజ్ అండి, నేనేం చేయలేదు డియో. వాడే ప్లాన్ చేసి నన్ను ఇక్కడికి పంపించాడు. నన్ను నమ్మండి, నేను చెప్పేది నిజం. డియో, మీరు నన్ను నమ్మరా? దివ్య, నేను మీ దివ్యనే. ప్లీజ్ నన్ను నమ్మండి. పద, బయలుదేరి వెళ్దాం. మన ఇంటికి వెళ్దాం, పదా. మీరేమంటున్నారు డియో? నేను మీకు తిరిగి డబ్బు ఇచ్చేస్తాను. దానికోసం ఇక్కడికి వచ్చాను. నేను పోయిన ఆ డబ్బు కోసం వచ్చాననుకున్నావా? దివ్య, నేనొచ్చిందే నీకోసం. ఎందుకు? నేను వెతుక్కుంటూ రావడానికి కారణాలు కావాలా? నిన్నందరూ దొంగ అన్నారు. అది నాకెప్పుడో తెలుసు. ఇప్పుడేమైంది? నేను మాత్రమేంటి? నేనేమైనా పోలీసా, లేకపోతే కలెక్టర్నా? దివ్య, నువ్వు లేకపోతే నేను అస్సలు బ్రతకలేను. నాకు కరెక్ట్ జోడివి నువ్వే. పద, మన ఇంటికి వెళ్దాం. సంతోషంగా మన లైఫ్ని ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. కానీ మీరు చాలా కోపంగా ఉన్నారుగా. లేదు దివ్య, నేను ఈ గుండాగిరిని వదిలేస్తాను. నీకు నచ్చదని నాకు తెలిసింది. నేను కూడా చాలా భయపడ్డాను. మీరు నన్ను చంపడానికి వచ్చారనుకున్నాను. నా దివ్యని నేను చంపుకుంటానా? నాకు మీరంటే ఇష్టమే. ఏ దివ్య, ఎందుకని ఇప్పుడు ఏడుస్తున్నావు? దివ్య, ఏడవకు దివ్య. ప్లీజ్ తీసుకోండి. ప్లీజ్. పేపరే కదా మేడం, తీసుకోండి. తీసుకోండి. రేపు నాకు కాల్ చేయండి. ఏ విషయమైనా మాట్లాడుకుందాం. సపోజ్ మీకు నచ్చలేదనుకోండి, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టనండి. మేడం, రేపు వాడికి కాల్ చేస్తారా మేడం? చూడ్డానికి అలా కనిపిస్తాడు కానీ చాలా మంచోడు మేడం. మీరు నమ్మకంగా కాల్ చేయొచ్చు. డార్లింగ్, మీకు అసలు ఆ డబ్బు దొరికిందా? దొరికింది, సేఫ్గా ఉంది. నువ్వు చూడాలా? వద్దు, ఊరికనే అడిగాను. బాస్ ఎలాగో దీన్ని ఓపెన్ చేసి చూడడు. సో ఫేక్ నోట్స్ ఇచ్చేసి డీలింగ్ పూర్తి చేసి నిజాయితీగా బతుకుదామనుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రతాప్, నువ్వు డబ్బిస్తే అనుమానించి లెక్క పెడతాడా? డబ్బున్న రూమ్లో దీన్ని డబ్బుతో డబ్బుగా పడేయబోతున్నాడు. మనకు మన బాధ్యత తీరింది. ఎస్. ఓకే ప్రతాప్. రే, ఏంట్రా ప్రతాప్, బావా అని పిలువు. ఇక్కడ మనం ఇద్దరే కదా ఉన్నాం. ఓకే బావా. ఒరే శేఖర్, నువ్వెప్పుడు రా ఇలా వచ్చావు? అరే మోసపోయాను. ఈ రోజు నా లైఫ్లోనే భయంకరమైన ఇన్సిడెంట్స్ జరిగాయిరా. ఇప్పుడు నేను అసలు ప్రాణంతోనే ఉన్నానన్న విషయం నమ్మలేకపోతున్నాను రా.
శేఖర్ ఏం చేస్తున్నారా? చూస్తే తప్పుగా అనుకుంటారు. లేరా ముందు. ఒరే నన్ను ఇక్కడ బాగా వాయించి కుమ్మేశారా. ఏంట్రా కార్తీక్, చాలాసేపటి నుంచి ఫోనే చూస్తున్నావు, బిల్లు కట్టలేదా ఏంటి? డైసీ దగ్గర నుంచి ఏమన్నా మెసేజ్ వచ్చిందని చూస్తున్నాను రా. నీకు అసలు అమ్మాయిల సైకాలజీ అర్థం కాలేదు. ఏ అమ్మాయి అయినా అంత తొందరగా మెసేజ్ పంపించదు. ఒకరిని బాగా అబ్జర్వ్ చేసిన తర్వాతే మిస్డ్ కాల్ ఇస్తారు. నిన్ను దివ్యతో కలిసే అమ్మాయి నిన్ను ఇక్కడ చూసింది. ఎలా రా అంత తొందరగా కాల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మూర్ఖుడా. అది సరే, అసలు నువ్వు ఏం చేస్తున్నారా? ఈ సిఐడి శేఖర్ ఇంకెప్పుడు ఎవరి ముందు తల వంచి నిలబడడు. మా తలపతి భాషలో చెప్పాలంటే దేవుడి ముందు మాత్రమే తల వంచి నిలబడతాడు, ఇటువంటి రౌడీల ముందు కాదు. అబ్బా అలసిపోయాన్రా. వెళ్ళి వండుకొని తిను. నేను వెళ్ళి దివ్య థింగ్స్ అన్ని చెత్తబుట్లో పడేసి వస్తాను. నువ్వు నిజం చెప్తున్నావారా? అవునరా, నిజంగానే. వీడు మారిపోయాడు. డైసీ, యాక్చువల్గా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఒకే రోజులో అన్ని విషయాలు జరిగాయి. ఆ రోజు కార్ యాక్సిడెంట్, బ్యాంక్ రాబరీ, ఆ తర్వాత డైసీ తన పర్సుని మిస్ చేసుకుంది, ఫేక్ నోట్స్, ఇలా చాలా సంఘటనలు జరిగాయి. ఆ తర్వాత ఇంక నేనేం చెప్పను. లేదా నేను చెప్పనా? చెప్పు. యాక్చువల్గా ఫస్ట్ టైం బ్యాంక్లోనే మీట్ అయ్యామని కార్తీక్ అనుకుంటున్నాడు. నిజం చెప్పాలంటే ఐఎమ్ సారీ డైసీ, మనం బ్రేకప్ చేసుకుందాం. టేక్ కేర్. సార్, ఆ అమ్మాయి చాలాసేపటి నుంచి ఏడుస్తూ ఉంది సార్. ఏమో తెలీదు. జీవితం అంతా చీకటైపోయిన ఫీలింగ్లో ఉన్నాను. అంతేకాకుండా నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. ఫస్ట్ టైం అతని వాయిస్ విన్నాను. దీన్ని తాగండి, అన్నీ సెట్ అయిపోతాయి. అప్పుడు నేను అతన్ని ఫేస్ని చూడలేకపోయాను. ఒకరోజు ట్రాఫిక్ డ్యూటీలో ఉన్నప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం అతని ఫేస్ని చూశాను. హే, అటు చూడవే డైజీ, అతని లవ్ మునిగిపోయిందనుకుంటా. చాలా సేపుగా నేను చూస్తున్నానే. తను ఏడ్చింది కూడా నేను చూశాను. లవర్ మళ్ళీ తిరిగి రాలేదే. ఇతన్ని ఇంతకు ముందు నేను ఇక్కడ చూశాను. వెంటనే ₹1,00,000 నేనేం రెడీ చేయలేను. డబ్బు ఏమైనా చెట్ల కాస్తున్నాయా? ఓకే, నేను డ్యూటీలో ఉన్నాను, మళ్ళీ చేస్తాను. హే, ఏమైంది? 1,00,000 కావాలి. తమ్ముడికి కాలేజ్ ఫీజు కట్టాలి. ఏం చేయబోతున్నావు? ఏదైనా బ్యాంక్లో లోన్ తీసుకోవాలనుంది. తలపోటు ఎక్కువైపోతుంది. నీలా నిజాయితీగా ఉంటే బ్యాంక్లో లోన్ తీసుకోవాలంతే. ఎవరైనా కొన్నారా? చంపేస్తాను. అందరూ కింద పడుకోండి, 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 పడుకోరా, పడుకో. ఎందుకు ఇలా రోజంతా నాకు ఇలా జరుగుతుంది? పడుకోరా, కదలకూడదు. కమాన్, త్వరగా, మేక్ ఇట్ ఫాస్ట్. ఏయ్, నువ్వే నా డబ్బులతో చేసిన దొంగవి. అయ్యో, ఇది కలేనా? నేను ఇప్పుడు ఏం చేయను? ప్రజల డబ్బుల్ని కాపాడాల్సిన పోలీస్ని నేనే ఇలా దొంగతనం చేస్తే ఎలా? ఈ డబ్బుని ఇప్పుడు నేను ఎలా తిరిగి ఇవ్వాలి? ప్యాకేజ్ డెలివరీనే కరెక్టే కదా?
కార్తిక్, డైసీ, గుడ్ మార్నింగ్. మీ దగ్గర నుంచి ఫోన్ వస్తుందని నమ్మకంతో ఉన్నాను, కానీ మీరే వచ్చేసారు. లేదు, మీ దగ్గర నుంచి ఒకటి తీసుకెళ్ళిపోయాను, దాన్ని తిరిగిద్దామని ఓ, వచ్చాను. క్యాబ్కి డబ్బులు ఇచ్చాను, అది తిరిగిద్దా? కాదు కాదు కాదు. ఏదైనా ఉండివ్వండి. ముందు లోపలికి రండి, ఒక లెమన్ టీ తాగుతూ మాట్లాడుకుందాం. ఓకే ఓకే. రండి, లోపలికి రండి, రండి ప్లీజ్. రే, ఇక్కడేం చేస్తున్నారు? బట్టలు ఉతుకుతున్నా, ఎక్సర్సైజ్ చేస్తున్నాను రా. అవును, ఈ అమ్మాయి ఎవర్రా? ఆ రోజు చెప్పాను కదా హోటల్ ఇవిడేనా? ఈ అమ్మాయి. రే, నువ్వు ముందు రా ఇటు. బై ది బై, ముందు ఈ డ్రెస్ మార్చుకో. రే, ఈ డ్రెస్ బానే ఉంది కదరా. ఇదే మా లవ్ స్టోరీ. ప్రేమ, జాతి, మతం, భాష వీటన్నిటికీ మించింది గాలి లాంటిది. యాక్చువల్గా అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా ఒకటిగా కలిసి ఉంటేనే బాగుంటుంది. ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. అది గుడిలోనో, లేకపోతే చర్చిలోనో, లేకపోతే మసీద్లోనో తను కోరుకున్నట్టుగా. 1 minute. ఫోన్ ఎందుకు తీయట్లేదు అర్థం కావట్లేదే. డ్రైవింగ్లో ఉందేమోనని నేను అనుకుంటున్నాను. మీరే చెప్పండి, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం ఎవరైనా ఫోన్లో మాట్లాడగలమా? చెప్పు శంకర్, పూర్తిగా వెతికావా? మనం ఇంటర్వ్యూ ఇంకో రోజు పెట్టుకుందాం అనుకుంటున్నాను. తను ట్రిప్పుకు వెళ్ళింది. తనకి ట్రావెల్ అంటే చాలా ఇష్టం. నేను వెళ్ళొచ్చేస్తాను. రేయ్, ఎక్కడికి వెళ్ళిందో వెతకండ్రా. పారిపోవడమే దీనికి సరదా అయిపోయింది. ఎవరికి మత్తు మంది ఇచ్చిందో ఏమో.